హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటి హుషారుగా ఉన్నాను అంటున్నారు. బిర్యానీని చూస్తే ఆటోమేటిక్గా ఎవరికైనా హుషారు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని నేను హుషారుగా ఉన్నాను. ఓకే, జోక్స్ అపార్ట్. సో పక్కా హోటల్ స్టైల్ బిర్యానీ ఎలా ఉంటుందో అలానే వచ్చింది. ప్రాపర్గా ఆ రైస్ కూడా మీరు చూస్తే ఎంత బాగా ఒక్కొక్క దానికి సపరేట్ అవుతూ ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. ఓకే, సో తినొద్దు, ఎక్కువ తినొద్దు, అస్సలు హెల్త్కి మంచిది కాదు ఎక్కువ తినడం. ఓకే ఓకే ఫైన్. సో లెట్ స్టార్ట్. దీని ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పనీర్, మీకు ఏ వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటబుల్స్ ఉన్నాయన్నీ యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్, టమాటో, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే గరం మసాలాలు, బిర్యానీ మసాలాలు ఇవి ఏం యాడ్ చేయలేదు, సింపుల్గా చేశాను. ఓకే, సో జనరల్లీ బిర్యానీ అంటే అవన్నీ బిర్యానీ మసాలాస్, గరం మసాలా అవన్నీ యాడ్ చేయాలి. సో ఊరికే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తినే వాళ్ళైతే అవన్నీ అవాయిడ్ చేయండి. ఓకే, లేదు మేము ఓన్లీ సండేస్ తింటాం, లేకపోతే 2 వీక్స్ ఒకసారి తింటామంటే బాగా మసాలాలు దంచి బాగా వేసి ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం సేపు రెస్ట్ ఇవ్వండి. ఈ రెస్టింగ్ టైం మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఓకే ఓకే, నో ఇష్యూస్. మనకు అంత లక్ లేదు, అట్లీస్ట్ దానికైనా ఒక హాఫ్ అన్ అవర్ రెస్టింగ్ పీరియడ్ ఉంది, మనకు అది కూడా లేదు. ఓకే ఫైన్, నో ఇష్యూస్. దాని తర్వాత మీరు నార్మల్గా బిర్యానీ రైస్ కుక్ చేయడానికి మీరు వాటర్లో షాజీరా, లవంగాలు, ఇలైచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తారు కదా. సో అవన్నీ వేసేసి దాంట్లో సాల్ట్ యాడ్ చేయండి. నేనైతే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఆ వాటర్లో యాడ్ చేస్తాను. లెమన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని కూడా దాంట్లో వేయచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. అవన్నీ యాడ్ చేసి బాయిల్కి ఒక వైపు పెట్టేయండి. ఓకే, దాని తర్వాత ఇంకో సైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. జనరల్లీ ఏంటంటే నేను నార్మల్గా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి ముందే పక్కన పెట్టేసుకుంటా, బట్ అంత టైం లేదు మనకి. అందుకని నేను దేంట్లో అయితే బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నానో దాంట్లోనే ఫ్రై చేసేసాను అనమాట, నెయ్యి ఇంకా ఆయిల్ యాడ్ చేసి. సో కొన్ని పన్నీర్ నేను సపరేట్గా పక్కన పెట్టుకున్నా, ఎందుకంటే దాన్ని కొంచెం ఇలా ఫ్రై చేసి బ్రౌనిష్ వచ్చే వరకు లాస్ట్లో కొంచెం డెకరేషన్ లాగా పైన వేసిద్దాం గార్నిషింగ్కి. ఓకే, చూడ్డానికి బాగుంటుంది కదా అందుకని. ఓకే, కొంచెం ఈరోజు హుషారుగా మాట్లాడుతున్నాను కదా, ఎందుకంటే లైఫ్లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ జరుగుతున్నాయి నా లైఫ్లో, చెప్పుకోలేని ట్విస్ట్ అండ్ టర్న్స్, అందుకనే కొంచెం హుషారుగా ఉన్నా. ఓకే సరే, ఓకే. సో దాని తర్వాత ఆ వాటర్ కొంచెం బాయిల్కి వచ్చేసిన తర్వాత దాంట్లో రైస్ వేయండి. సో లెట్ ఇట్ కుక్. అది కుక్ అయ్యేలోపు మీరు ఇంకో సైడ్ దేంట్లో అయితే ఆనియన్స్ ఫ్రై చేస్తారో దాంట్లోనే మీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్న అంతా యాడ్ చేయండి, వెజ్జీస్ అన్నిటినీ. దాని మీదనే టొమాటోస్ యాడ్ చేయండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి, కొత్తిమీర, పుదీనా యాడ్ చేయండి, బాగా మిక్స్ చేయండి. ఓకే, మీరు లిడ్తో కవర్ చేస్తూ అది కుక్ అవుతూ. ఓకే, జనరల్గా ఒకవేళ మీరు ప్రాపర్గా దమ్ బిర్యానీ టైప్ చేయాలనుకోండి, సో దీన్ని కుక్ చేయమన్నమాట. మనం ఏదైతే మసాలాస్ ఉంటాయో అవి అలానే పెట్టేసి రైస్ అనేది 80% కుక్, దాని తర్వాత 90% కుక్, అలా లేయర్స్ వేసుకుంటాం. సో ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి నేను దాన్ని ప్రాపర్గా ఒక కర్రీ టైప్లో అంటే ప్రాపర్గా కుక్ చేస్తున్నాను అనమాట వెజిటేబుల్స్. అండ్ రైస్ కూడా 80% అలా కాకుండా కొంచెం ప్రాపర్గా కుక్ చేసేసి దీని మీద, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు కుక్ అయిపోయింది కాబట్టి ఇది కర్రీ లాగా, దాని మీద మనం రైస్ వేసేసి ఒక 10 minutes దమ్ పెట్టేస్తే చాలు. సో నేను ఈజీగా అయిద్దని సో ఇంకా రైస్ అంతా దీని మీద పెట్టేయండి. ఓకే, సో మధ్యలో మా పాప కొంచెం డిస్టర్బ్ చేసింది, దాని ముందు ఏం మాట్లాడాను నాకు గుర్తులేదు. ఓకే, సో దాని తర్వాత రైస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ పన్నీర్ అదంతా నేను ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నానో అది పైన గార్నిషింగ్కి యాడ్ చేశాను. ఓకే, ఇవి ఫ్రై చేసినవి మధ్య మధ్యలో నేను తిన్నాను కూడా కొన్ని, ఎందుకంటే ఇది నాకు ఇలా ఫ్రైడ్వి పన్నీర్ బాగుంటాయి, ఇష్టం. ఓకే, కొంచెం ఒక 10 minutes 15 minutes అలా దమ్ అయితే చాలు. వేడి వేడి వెజిటబుల్ బిర్యానీ రెడీ. రండి తినేద్దాం. ఓకే, మీకు నచ్చితే నా వీడియో వైరల్ చేసేయండి.